ఫ్రెండ్స్ మట్టి పెంచులో నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నా. ఇవి కూడా నేచురల్ ఫ్రెండ్స్. నేను ఏ మందు ఏమి లేకుండా మా దగ్గరనే చెట్టు పెడితే చెట్టుకైనా ఇవి ఒక 5-6 అయినంటాయి. ఇగో ఇది ఒకటి పండు అయింది. ఇది పండు, ఈ కాయలు. దానిలోకి ఇంకా మసాలా, కారం పొడి, పసుపు, ఉప్పు. ఇది నూనె గ్లాసుల, ఉల్లిపాయలు. ఫస్ట్ అయితే నేను ఇంకా పెంచు అయితే ఇంత బ్లాక్ లోకి వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తము ఇక్కడ చూపి ఇగో మస్తు వేడి అయింది. అయినా న్యాచురల్ కాబట్టి పోతాయి అంటారు, పోవు. ఇంకో ఇట్లా ఉంటారు. ఆయిల్ వేస్తున్నా. శబ్దం వినిపిస్తుంది, సీమంటుంది. ఆల్రెడీ పెంచు వేడి అయింది కాబట్టి ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకుందాం. న్యాచురల్ అంటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా. కట్టెల పొయ్యి మీద పెంచు మట్టి పాత్రలలో అయితే చాలా. చెప్పడం మర్చిపోయిన ఫ్రెండ్స్, ఈ రోజు కూడా అక్క వాళ్ళు అయితే వేరే ఊరు నుంచి అయితే వచ్చారు. కానీ అక్క వాళ్ళకి ఇప్పుడు అంటే ఫుల్ సీజన్ కాబట్టి అందుబాటులో లేక తీసుకెళ్ళలేరు. మళ్ళీ ఉగాది అయిపోయిన తర్వాత వస్తామని చెప్పారు. మట్టి పాత్రల కోసం ఎంత దూరం వచ్చి పోయారు. వేడి అయింది. వాళ్ళు ఎట్లా వచ్చారంటే వాళ్ళ చెల్లెలు వాళ్ళ మరిది వేరే ఒక రోజు వచ్చారు. కానీ వాళ్ళు తీసుకెళ్ళింది కానీ వీడియో వద్దని చెప్పినందుకు వీడియో తీయడం కుదరలేదు. వాళ్ళు తీసుకుపోయినందుకు మాకు కూడా కావాలని చెప్పి వాళ్ళ నాన్న తోలుకొని వాళ్ళ హస్బెండ్ తోలుకొని వచ్చిండ్రు. కానీ అప్పటికే అన్ని అయిపోయినాయి, తీసుకెళ్ళారు కాబట్టి ఉగాది అయిన తర్వాత వస్తామన్నారు. మట్టి పాత్ర, మట్టి పొయ్యి, కట్టెల పొయ్యి. ఇది గరిటె గాని కట్టేది, ఇది మట్టిది కాదు, కట్టేది. ఇది మట్టి ఉన్నప్పుడు స్టీల్ అవి వాడితే ఇట్లా మొత్తం ఇట్లా అంటుంటే మొత్తం స్టీల్ దానికి అరుగుతుంది. ఇవి కొద్దిగా ఏగినాయి ఫ్రెండ్స్. ఇవి అయితే పక్కకు తీసుకుంటా, ఎందుకంటే అవి కాకరకాయలు ఏగనికి అయితే టైం పడుతుంది కదా. ఇవి మళ్ళీ అప్పటి వరకు మాడి నల్లగా, అందుకని తీస్తున్నా. చూసారా, ఆయిల్ ఇంత వేడి ఉన్నానన్నా దానికి పెంచుకైతే ఏం కాలేదు. ఇంకా కాకరకాయలు వేస్తున్నా. ఇది కొంచెం గట్టిగా వేగినంత వరకు అట్లా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మధ్యలో మూత పెట్టుకొని ఇవి మగ్గనికి కొంచెం సేపు మంట చేసుకుందాము. మీరు కూడా మట్టి పాత్రలు తీసుకొని ఆరోగ్యం అయితే మంచిగా కాపాడుకోవడానికంటే మట్టి పాత్రలన్నీ వండుకుంటే బాగుంటది. ఇప్పుడు కాకరకాయలు సగం అయితే వేగినాయి. తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందాం. వేయించి పెట్టుకున్నాం కదా ఫస్ట్, మాడిపోతుందని పక్కకు తీసుకున్నందుకు మళ్ళీ ఇప్పుడు వేసుకుందాం. ఆయిల్ మొత్తం మట్టి గుంజుకుంటుంది. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసుకుందాం. ఇవి నేను కాకరకాయలు ఇత్తులు కూడా ఏం తీయకుండా వేసుకున్నా, చేదు కూడా ఏం ఉండవు. ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు, పసుపు, కారం పొడి, మసాలా తర్వాత వేసుకుందాము.
వీలైనంత వరకు న్యాచురల్ మట్టి పాత్రలలోనే వండుకొని తినేటట్టు చూడండి ఫ్రెండ్స్. అందులో నేను ఇంతకుముందు ఒకసారి మట్టి పాత్రలోనే వేసిన కాకరకాయ ఫ్రై సూపర్ అయింది. ఇప్పుడు కూడా అట్లనే ట్రై చేస్తున్నాను. మొన్న ఇట్లనే చేస్తే మొత్తం ఫ్రై లాగా ఒకసారి మేము హోటల్ అనేది తినింటిమన్నట్లు, అందుకని మొన్న చేసిన అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే అయింది. మళ్ళా మా చిన్నోడు అట్లనే చేయనందుకు మళ్ళీ ఇప్పుడు అట్లనే చేస్తున్నాను నేను. ఓకేనా, అది కొంచెం బాగా ఉడకాలి, అవి గట్టిగా కావాలి. ఈ మొత్తము కాకరకాయ మొత్తం గట్టిగా అయితే కర్రకర్ర అనుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా అప్పటి వరకు ఎగుతాయి. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చుకుంటే అయిపోతుంది. ఇప్పుడైతే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అగ్గో వేగింది మంచిగా. తీసిన తర్వాత కూడా మస్తు వేడి ఉంటుంది మట్టి పాత్ర. సిలిండర్ మీద కూడా ఎంత వేడిగా ఫస్ట్ ఎంత అదే వేడి ఎక్కువ అవుతుందో తర్వాత కూడా మనం కొంచెం అన్నం వంపిన తర్వాత కానీ కూర దించినాక కూడా కానీ, ఇంతకు ముందు వీడియోలో చూసారు కదా పాలు అవి కాసినప్పుడు ఎట్లా వంగినాయి దించినాక కూడా అట్లా అంత వేడి ఉంటుంది మట్టి పాత్ర. ఓకే ఫ్రెండ్స్, ఇగో కారం పొడి మసాలా వేసుకుంటున్నా. కొంచెమే ఉంది కాబట్టి ఫ్రై, అందుకని కొద్దిగానే వేసుకుంటున్నా. దించిన తర్వాత కూడా ఫుల్ వేడి ఉంటుంది, ఆ వేడికే మగ్గిపోతుంది మొత్తం. మేము ఇవే తినే ప్లేట్ల లాక ఇట్లనే పెంచి కూడా చేసుకున్నాం మేము. దించుగా మా దగ్గర చేసే ఈ కాకరకాయ కూర కూడా న్యాచురలే. కాకరకాయలు కూడా వ్యవసాయంగా ఒక్కటి పండయింది. ఇది పండయింది 4-5 రోజుల క్రితము ఒక ½ kg వరకు తెంపుకున్న కాకరకాయలు మళ్ళీ అయినాయి. ఇది మర్చిపోయి చూడకుండా ఇత్తనానికని అట్లనే వదిలేసిన, మళ్ళీ వేస్తే అయితాయో ఎట్లనో చూద్దామని. ఇది కాకరకాయ. ఇవి మా దగ్గర ఉన్న చెట్టు కూడా చూపిస్తా మళ్ళీ. ఇప్పట్లా దించిన తర్వాత ఇట్లా మసులుతుంది ఆయిల్. ఇది మొత్తం మళ్ళీ కొద్దిసేపు అయినాక చూస్తే మొత్తం వట్టిగా అయిపోతుంది. ఇది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. మా చెట్టు కూడా చూపిస్తాను నేను. ఆ చెట్టు చూపిస్తా బాబా. ఇవన్నీ కట్టెలు వేసాను. ఇక ఇది మొత్తం అది బీర చెట్టు, ఇది కాకర చెట్టు. దీనికి అయినాయి. దాని పక్కన ఇంకొకటి కూడా ఉంది, అది ఇప్పుడే ఇంకా ఖాతా కాయలేదు. అది ఫస్ట్ అయితే ½ kg తెంపిన, ఇప్పుడైతే ఒక ½ కిలో వరకు తెంపినంట. అది ఏం చేసరికి గింత అంత అయింది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అయిపోయింది. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి అయితే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరైతే తప్పకుండా మట్టి పాత్రలు అయితే వాడుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.